తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ వచ్చారు. ఆవిడ పని తీరు గురించి, ఆవిడ శైలి గురించి చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. ఆవిడని ఇప్పుడు కొత్తగా దీపాదాస్ మున్షి స్థానంలో ఎందుకు తీసుకురావాల్సొచ్చింది? అవి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో గానీ, ప్రభుత్వంలో గానీ ఎలాంటి మార్పులకు కారణం కాబోతోంది? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ మురళీధర్ గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ మురళి గారు చెప్పండి. మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీకి చాలా సన్నిహితురాలు, పార్టీలో సీనియర్ నేత. ఆవిడని ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక్కడున్న పరిస్థితులే కారణమా? ఆ పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? సుమారుగా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగిస్తున్న తరుణంలో ప్రధానంగా ప్రజానాయకుడిగా పేరొందిన కేసీఆర్ని ధీటుగా ఎదుర్కొని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా లేదా అన్న అనుమానాలు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడికి వచ్చిన తర్వాత ఆయన శ్రమ కావచ్చు, కార్యకర్తలు నాయకులంతా ఐకమత్యంగా పోరాడి మొత్తం మీద తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురాగలిగారు. నిజంగా చెప్పాలంటే అదొక అద్భుతమనే చెప్పచ్చు. అంతా విజయవంతంగానే నడిచింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలుగానే కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు ఎక్కువగా ఉంటాయి. స్వేచ్ఛగా మాట్లాడే అధికారం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఎంత ఎక్కువగా ఉంటుందంటే ఆ పార్టీ ప్రతిష్టని, ప్రాభావాన్ని కూడా దెబ్బతీసేంత ఎక్కువగా మాట్లాడుతుంటారు నేతలు, ఎవరికి వారే నేతలు. దాంతో ఏమవుతుంది, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో కానీ, లేదా చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లడంలో కానీ సరిగ్గా ఫలవంతం కాలేకపోతున్నారు. ఎన్నో అవంతరాలు ఎదుర్కొని ముందుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్రభావాన్ని తీసుకురాని పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ప్రజల్లో కూడా ఒక రకమైన వ్యతిరేకత భావం మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు వస్తున్నాయి ఇలాంటి పరిస్థితులు అన్న విషయం మీద ఆలోచిస్తే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వంలో సరైన ఈ లోపాలు ఉండడం, ఎవరికి వాళ్ళు నాయకులుగా భావించడం, ఎవరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. దీన్నంతా కట్టడి చేయాలంటే ఒక బలమైన నాయకురాలు అక్కడి నుంచి రావాలి. దాని మీద చాలా కసరత్తు జరిగింది. రేవంత్ రెడ్డితో పాటు చాలామంది అధిష్టానం ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మంచి నేతను పంపించాలని చెప్పేసి రాహుల్ గాంధీ ప్రత్యేకంగా తన టీంలో ఉన్నటువంటి అత్యంత విశ్వాసపాత్రులుగా, గాంధేయవాదిగా, కాంగ్రెస్ పార్టీకి సామాన్య కార్యకర్త స్థాయిలో పనిచేసే విధంగా ఉన్నటువంటి నాయకురాలు మీనాక్షి నటరాజన్, ఆమెను ఇక్కడ పంపించడం జరిగింది. రైట్. అదే ఆవిడ వచ్చి రాగానే సమీక్షలు పెడుతున్నారు, నేతల్ని పిలిపించి మాట్లాడుతున్నారు, సంజాయిషులు అడుగుతున్నారు. పార్టీ వ్యవహారాలకు సంబంధం లేకుండా సొంతంగా కొన్ని మీటింగులు పెట్టుకున్న నేతల్ని పిలిచి మాట్లాడుతున్నారు. ఇందులో విహెచ్ కూడా ఉన్నారు. సో ఇవన్నీ ఆవిడ వచ్చిన తర్వాత వెంటనే జరుగుతున్న మార్పులు. సో ఈ మార్పులన్నీ ఏ దిశగా వెళ్ళే అవకాశం కనిపిస్తోంది? ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీని సస్పెండ్ చేశారు ఆవిడ రాగానే, తీన్మార్ మల్లన్న. సో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో కఠిన చర్యలు ముందు ముందు ఇంకా ఎక్కువగా ఉంటాయి అని చెప్పడానికి ఇవి మొదటి అడుగులు మాత్రమేనా? ఇంకా ఎలాంటి ఫ్యూచర్ స్టెప్స్ ఉండే అవకాశం ఉంది? మొత్తం మీద కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసే ఉద్దేశంతోనే మీనాక్షి నటరాజన్ ఇక్కడ అడుగులు పెట్టారు. అడుగులు పెట్టే ముందు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితంగా మిగిలిగారు. ఆవిడ గురించి వ్యక్తిగతంగా మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి ఈ పరిస్థితుల్లో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎవరు వచ్చినా చాలామంది పరిశీలకులు ఇక్కడికి వచ్చినప్పుడు కొంతమంది నాయకులతో మాట్లాడడం, తర్వాత ఎవరైతే కార్యకర్తలు కష్టపడుతున్నారో వాళ్ళ 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 ప్లేస్లో వేరే వాళ్ళ పేర్లని సిఫారసు చేయడం, దాంతో పరిశీలకులు వస్తే మాకేం ఒరిగిందన్న తీవ్రమైన నిరాశాభావంతో క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు కానీ, ద్వితీయ శ్రేణి నాయకులు కానీ భావించే పరిస్థితులు ఉండేవి. ఈ నాయకులు ఎవరు వచ్చినా సరే చివరికి నిన్నగాక మన వచ్చిన దీపాదాస్ మున్షి కూడా ఆశించిన మేరకు ఇవి పనిచేయలేకపోయారు. ఆమె మీద చాలా ఆరోపణలు వచ్చాయి, ఎన్నో ఆరోపణలు వచ్చాయి. చివరికి ఆవిడ ఏదో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కారు కొన్నారు అలాంటి ఆరోపణలు కూడా ఆవిడ ఎదుర్కోవడం. ఈవిడ ఒక్కతే కాదు, గతంలో వచ్చిన పరిశీలకులు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే బయటికి రావడం జరిగింది ఇక్కడి నుంచి. ఇలాంటి పరిస్థితుల్లో మీనాక్షి నటరాజన్ ఎందుకు ఎంపిక చేశారంటే, మీనాక్షి నటరాజన్ వ్యక్తిగతంగా మనం పరిశీలిస్తే ఆవిడ మధ్యప్రదేశ్ ఇండోర్ చెందిన ఆవిడ. 2009లో ఆమె లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందినప్పుడు అక్కడ వరుసగా నాన్ స్టాప్గా గెలుచుకుంటూ వచ్చినటువంటి లక్ష్మీనారాయణ పాండేని ఆమె ఓడించి అక్కడ అధికారంలోకి ఎంపీగా రావడం జరిగింది. ఎంపీగా వచ్చిన తర్వాత కూడా ఆవిడ శైలిలో ఏమాత్రం మార్పు లేకుండా సామాన్య కార్యకర్తగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతో మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ చాలా దగ్గరగా క్షేత్రస్థాయిలో ఆమెను పరిశీలించడం జరిగింది. ఎక్కడ కూడా ఆవిడ భేషజాలకు పోవడం కానీ, ఎక్కువ మర్యాదలు కావాలని ఎప్పుడు కూడా కోరుకోరు. చివరి నిన్నగాక మనం చూసినప్పుడు ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు అందరిలాగా గాలు ఎగురుకుంటూ ఫ్లైట్లలో స్పెషల్ క్లాస్లో రాకుండా కేవలం సాధారణంగా ఢిల్లీలో ట్రైన్లో వచ్చారు. ట్రైన్లో వచ్చి లిఫ్ట్లో కూడా ఎక్కకుండా ప్లాట్ఫామ్ మీద ఆమె బ్యాగ్ ఆమె మోసుకుంటూ వచ్చి ఆమె బ్యాగ్ తీసుకోవడానికి ప్రయత్నించిన ఒక నాయకుడికి, నా బ్యాగ్ నన్ను మోయనివ్వండి, మీరు ఎవరు బ్యాగ్లో మోయకండి, మీరు మోయాల్సింది కాంగ్రెస్ పార్టీ నేను చెప్పడం ద్వారా ఆవిడ సందేశాన్ని స్టేషన్ దిగిన వెంటనే చెప్పారు. మరో ఆలోచన, ఆమెకి తెలంగాణతో పాత పరిచయం కూడా ఉంది. గతంలో ఒకసారి ఆమె భూదాన్ సంబంధించిన ఉద్యమాలు జరిగినప్పుడు 100 సంవత్సరాలు పూర్తయినప్పుడు ఆమె ఇక్కడికి వచ్చి సుమారుగా 4-5 నెలల పాటు ఇక్కడ పరిస్థితులను గమనించింది.
ఏ నాయకుడు ఎలా వ్యవహరిస్తున్నారు, అసలు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, కాంగ్రెస్కి సంబంధించి ఏమేమి లోపాలు ఉన్నాయన్న దాని మీద కూడా గతంలో దృష్టి పెట్టడం జరిగింది. తర్వాత మొన్న ఎన్నికల్లో ఆవిడ ఒక పరిశీలకురాలుగా వచ్చి మొత్తం ఆమె ఒకటి మనం మీనాక్షి నటరాజన్ పరిశీలిస్తే ఆవిడ ఎక్కువ మాట్లాడరు, గమనిస్తారంతే, చేయాల్సింది చేస్తారు, చెప్పాల్సింది చెప్తారు. ఇదే ఆవిడ ఔన్నతికి కారణం అనుకోవచ్చు. దాంతోనే ఆవిడ ఎదిగారు. ఇప్పుడు కూడా ఆమె ఎలాంటి మర్యాదలు కావాలని కోరుకోరు. ప్రధానంగా చెప్పండి, ఇప్పుడు ఇది ఆవిడ గిఫ్ట్ ఇవ్వరు, గిఫ్ట్ తీసుకోరు అన్నది కార్యకర్తలు ప్రధానంగా ఆవిడ తీసుకెళ్ళగలిగింది. అదే మాట ఆవిడ చెప్పింది. మొన్న మీటింగ్లో స్టార్టింగ్ మీటింగ్లో ఆవిడ మాట్లాడినప్పుడు ఆవిడ మాట్లాడే తీరు చూస్తే మనం స్పష్టంగా కార్యకర్తలు ఏం చేయాలి, నాయకులు ఏం చేయాలి, ప్రజలు మనం ఏమేమి అందించాలి. ఆవిడ చెప్పిన మాట ఒకటే, చివరి కార్యకర్త ప్రజల వరకు పోయి వాళ్ళ కంట్లలో కన్నీరు కాకుండా ఆనందోత్సవాలు కనిపించినప్పుడే మనం ఏదో మనం చేస్తున్న పదవి కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఏదైనా సరే మనం విజయం సాధించినట్లు అని చెప్పింది. అదే పద్ధతి వచ్చిన వెంటనే చూపిస్తుంది. ఎక్కడ కూడా అదనంగా మాట్లాడడం, అనవసరంగా మాట్లాడడం, నాయకుని కించపరచడం, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాల్లో కానీ ఏమైనా లోపాలు ఉంటే లోపల వచ్చి మాట్లాడాలి. గతంలో కూడా మనకు రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పాడు, చెడు చెప్తే చెడు విషయాలు ఉంటే చెవిలో చెప్పండి, మంచి ఉంటే మైకులో చెప్పండి అన్నారు. అది సరైన విధానం. కాకపోతే నిన్నగా మనం చూసాం, చింతపండు నవీన్, అదే తీర్మానం మల్లన్న అంటారు ఆయన్ని, ఆయన ఏకపక్షంగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం జరిగింది. అది చాలా కాంగ్రెస్ పార్టీకి చాలా వరకు నష్టం కలిగించింది. అది అదేవిధంగా మరికొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎవరికి వాళ్ళు మాట్లాడుతున్నారు. నిన్నగాక మొన్న హనుమంతరావు ఒక సమావేశం పెట్టారు, మునురు కాపులకు అన్యాయం జరుగుతుంది, దాని తప్పలేదు. ఆయన ఒక వర్గానికి చెందినవాడు, కులానికి చెందినవాడు కాబట్టి ఆ కులంతో సమావేశం కావచ్చు. కాకపోతే అక్కడ ఇతర పార్టీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ప్రధానంగా కూర్చోబెట్టి మాట్లాడడం ద్వారా ఏమి సందేశం ఇచ్చారన్న అనుమానం చేతస్థాయి కార్యకర్తలు, నాయకుల్లో కూడా వచ్చింది. ఇది మీనాక్షి నటరాజన్ చాలా సునిశ్చితంగా పరిశీలించడం జరిగింది. పరిశీలించిన తర్వాత ఆమె ఇక్కడ అడుగు పెట్టిన మరుక్షణమే చర్య తీసుకుంటామని చెప్పి హెచ్చరికలు చేసింది. అదేవిధంగా చింతపండు నవీన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అందరికీ ఇలాంటి 2-3 కార్యక్రమాల ద్వారా మొత్తం నాయకులకి, కార్యకర్తలకి, ద్వితీయ శ్రేణి నాయకులకి అందరూ కూడా ఒక సందేశం పంపడం జరిగింది. మనమంతా కాంగ్రెస్ విధేయులుగా ఉండాలి, కాంగ్రెస్ పార్టీలో మాట్లాడాలి, కాంగ్రెసే మనకు ప్రధాన పార్టీ నాయకత్వం, దాన్ని అణిగిమణిగి అది చెప్పిన నిబంధనలు అమలు చేయాలనేది ఆవిడ సందేశం. కాంగ్రెస్ పార్టీలో పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జ్ అంటే చాలా పవర్ఫుల్, ఆల్మోస్ట్ సీఎంతో సమానంగా అంత ప్రాధాన్యత ఉండే పోస్ట్ అది పార్టీలో. సో చాలామంది ఇన్ఛార్జీలు మారుతూ వచ్చారు, ఆరోపణలతో కొందరు, పనితీరు కారణంగా కొందరు. ఇట్లా కాంగ్రెస్ పార్టీలో ఇన్ఛార్జికి ప్రాధాన్యత ఉన్న టైంలో దీపాదాస్ మున్షి పైన కొన్ని ఆరోపణలు వచ్చాయి. అంతకుముందు కొంతమంది ఉన్నారు, ఎన్నికల్లో ఓటములు, వరుస 10 ఏళ్ల పాటు ఓటములు చూసిన తర్వాత ఇన్ఛార్జీలను మారుస్తూ వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం దాటింది. ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే అవధులు లేని ప్రజాస్వామ్యం అంటారు, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం విపరీతంగా ఉండటం కారణంగా నాయకులు ఎవరికి వాళ్ళు స్వేచ్ఛగా డీల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా ఇన్ఛార్జిని తీసుకురావడం వెనుక కూడా అట్లాంటి ప్రజాస్వామ్యాన్ని కొందరు మిస్యూజ్ చేయడమే రీజన్ అనే టాక్ ఉంది. ఏమంటారు దాన్ని? ఖచ్చితంగా ఆ కారణంతోనే ఇవిడ రావడం జరిగింది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం. ఇక్కడ మనకు 2 టాస్కులు ప్రభుత్వం ముందున్నాయి, అంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. ఒకటి, తను విజయం సాధించింది, అదొక మెట్టు. మరోసారి కూడా విజయం సాధించాలంటే ఆ మెట్టు దాటి ఇంకో మెట్టుకు పోవాలి. అంటే గతంలో ఉన్నట్టు వైఫల్యాన్ని ఎదుర్కొని అధికారం రావడం వేరు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు నిలబెట్టుకోవడంతో పాటు మిగతా అందరికీ కూడా సాటిస్ఫై చేయరు. ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి చూపు వాళ్ళ మీద ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 100 మాట్లాడతారు, 100 చేస్తారు, చేయకపోయిన వాళ్ళు పట్టించుకోరు. కానీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎలా వ్యవహరిస్తున్నారు, ముఖ్యమంత్రి ఎలా ఉన్నాడు, వెనక నాయకులు ఎలా ఉన్నారు, మంత్రులు ఎలా ఉన్నారు, ద్వితీయ శ్రేణి నాయకులు ఎలా ఉన్నారు, దాని మీద ఇటు కార్యకర్తలు కానీ ప్రజలు కానీ సునిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు చాలా బాధ్యత వ్యవహరించారు. కానీ మనం చూసుకుంటే ఎన్నికలు జరిగిన తర్వాత మనం ఎపిసోడ్స్ చూసుకుంటే ఎక్కడ కూడా మనకి అది కనిపించట్లేదు. ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి లాగే నాయకులు ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడితే దాన్ని 3 మాటలు వ్యతిరేకంగా మాట్లాడి ప్రజల్లోకి వెళ్తుంటారు. కొంతమంది బహిరంగంగానే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు, కానీ ఎటువంటి ఇది ఉండవు, వాళ్ళకి అవధులు ఉండవు. అంతర్గత ప్రజాస్వామ్యం అన్నదానికంటే ఇంకా పెద్ద పదం ఏమైనా ఉపయోగించాలి వీళ్ళకి. అంతర్గత ప్రజాస్వామ్యం అంటే వాళ్ళ కోసం వాళ్ళు మాట్లాడి పార్టీ కోసం అభివృద్ధి చేయాలి, కానీ పార్టీ దెబ్బతీసేలా కంటే తిన్నింటి వాసాలు లెక్క పెడతారన్న టైప్లో కొంతమంది నాయకులు వ్యవహరిస్తుంటారు. నోటికి వచ్చినట్టు మాట్లాడటం. ఒక ముఖ్యమంత్రి తన విధులు తను నిర్వహిస్తుంటే ఈ ముఖ్యమంత్రి మార్చేస్తారు, ఇప్పుడు కొత్తగా పరిశీలకులు వచ్చారు, పరిశీలన వచ్చిందే ముఖ్యమంత్రిని తీసేయడానికి, ఇలాంటి పదాలు ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు. మనం పరిశీలించాలి. పార్టీ కోసం జరిగిన పోరాటం చేశారు, ఎన్నో నిజంగా అధికారం రావడానికి ప్రతి ఒక్కరి కృషి ఉంది. ఒక రేవంత్ రెడ్డిదే అని కాదు, చాలామంది కష్టపడ్డారు. కార్యకర్త స్థాయి నుంచి తీసుకురావడం పట్టుదల, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎదుర్కొన్న నష్టాలు కష్టాల నుంచి ఎదుర్కొని బయటికి రావాలి. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక దొరవారి పాలన టైప్లో సాగింది. అది
దొరగారి పాలన కింద స్థాయి కనీసం మంత్రులు కూడా అక్కడ సరైన మర్యాద దొరకలేదు. అలాంటప్పుడు ప్రజలతో ఉండే మమేకమై ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ అయితే కొంతవరకు మంచిగా ఉంటుందని చెప్పి దీనికి ఓట్లేయడం జరిగింది. దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం ఎక్కడ కూడా జరగట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇదే కానీ కొనసాగితే ఇప్పటికే వాస్తవంగా ప్రజల్లో కొంత వ్యతిరేకత అయితే ఉందన్నమాట స్పష్టం. ఇంటెలిజెన్స్ నివేదిక కూడా స్పష్టం చేస్తున్నాయి. ఇదే నివేదికలు రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళాయి, అధిష్టానం దగ్గరికి వెళ్తున్నాయి. వాళ్ళంతా పరిశీలిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయకపోగా ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి లాగుతున్నారు. కాబట్టి ఇలాంటప్పుడు సమర్థవంతమైన నాయకత్వాన్ని కంటిన్యూ చేయడానికి వెనకాల ఇలాంటి లుకలుకలు లేకుండా చూడడానికి ఒకళ్ళు వెళ్ళాలి. కాబట్టి ఆ నివేదికలు పంపించే వ్యక్తి కరెక్ట్గా ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆవిడొక రాజకీయం చేసి లేదా వచ్చిన పరిస్థితులు ఇంకో రాజకీయం చేస్తే ఇంకా నష్టం చేస్తారు. అందుకే చివరిగా ఆలోచించి రాహుల్ గాంధీ మీనాక్షి నటరాజన్ ఇక్కడ పంపడం జరిగింది. రైట్. ఆవిడ మనస్తత్వం కానీ ఆవిడ వ్యవహార శైలి కానీ సునిశ్చితంగా పరిశీలించిన రాహుల్ గాంధీ ఆమెకు పూర్తి స్థాయి ప్రాధాన్యత ఇచ్చి పంపించారు. అందుకే ఆవిడ రావడంతోనే అందరికీ హెచ్చరికలు జారీ చేసింది. ఎవరు కూడా నిబంధనలు దాటి ముందుకు పోవడానికి వీలేదు, ముందుకు పోతే వదిలేదు లేదని చెప్పేసి అంతర్గతంగా జరిగిన సమావేశాల్లో ఆవిడ స్పష్టమైన హెచ్చరికలు చేసింది. దాంతో ఇప్పుడు కొంతవరకు నాయకులు కూడా చర్చ జరుగుతుంది. మనం ఎక్కువ మాట్లాడితే ఇబ్బందులు వస్తాయేమో. హనుమంతరావు లాంటి నాయకుడికి కొద్దిగా ఒక రకమైన హెచ్చరికలు వెళ్ళాయి. చింతపండు నవీన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఇక్కడ మళ్ళీ కొంతమంది చింతపండు నవీన్ బీసీ వర్గం చెందినవాడు కాబట్టి ఆయన సస్పెండ్ చేసి పార్టీ నష్టం చేకూరుతున్నారని కొంతమంది తమ గలం వినిపించే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు అవన్నీ సమసిపోయాయి. పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం కానీ పార్టీ కానీ తీసుకునే నిర్ణయాలు ఏ మేరకు ఉన్నాయో దాన్ని శిరసా వహించి అభివృద్ధి పట్ల నడవాలన్న ఇది కేవలం మీనాక్షి నటరాజన్ రావడం వల్ల కొంత ప్రశ్నగా మార్పు కనిపిస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ శుభపరిణామంగా మనం అనుకోవచ్చు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ 2014లో ఇక్కడ గెలుస్తుంది అని చాలా ఆశపడింది, గెలవాలని ఆరాటపడింది, కానీ ఓడిపోయింది. 2014, 19 వరుసగా 2 ఎన్నికలు ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీనే గెలిపించే నేత ఎవరు అని వెతుక్కుంటున్న తరుణంలో రేవంత్ రెడ్డి ఆ పార్టీలో జాయిన్ అవటం, పార్టీ నాయకత్వాన్ని తీసుకోవడం, జనాల్లోకి వెళ్ళడం, మిగిలిన సీనియర్లందరినీ గతంలో చాలా ఏళ్ళు కనిపించని దృశ్యాన్ని, వైఎస్ తర్వాత కాలంలో కనిపించిన దృశ్యాన్ని మళ్ళీ రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకుంటూ వెళ్ళే ధోరణికి చాలా వరకు ప్రయత్నించారు, కొంతవరకు సక్సెస్ అయ్యారు. అదే పార్టీ గెలుపుకు కారణమైంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు 1 ఇయర్ దాటింది. 1 ఇయర్ దాటిన తర్వాత పార్టీ లోపల కూడా కొంత వ్యతిరేకత వచ్చింది అనే కొంత టాక్ వినిపిస్తోంది. అటు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అంటున్నారు. ఇవన్నీ రేవంత్ రెడ్డికి పార్టీలో వ్యతిరేకంగా నడుస్తున్న పరిణామాలు కావడంతో వాటిని డీల్ చేయడానికే, అంటే కొంతమంది నేతలు సీఎంని మారుస్తారు అని కూడా అంటున్నారు. ఇవన్నీ డీల్ చేసి పరిస్థితిని చక్కబరచడానికే రాహుల్ గాంధీ తనకు అత్యంత సన్నిహితురాలను ఇక్కడికి పంపించారు అంటున్నారు. ఏమంటారు, నిజమై ఉండొచ్చా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న గుణమే అది. ఫస్ట్ ఎవరైతే ముఖ్యమంత్రి అవుతారో 3 నెలల నుంచి అతను తొలగిస్తారని చెప్పి ప్రచారం మొదలు పెడతారు. అది సర్వసాధారణం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా అదే నడుస్తుంది. చివరికి వైఎస్ రాజశేఖర లాంటి అత్యంత కీలకమైన నాయకుడు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా కొంతమంది, ఇప్పుడు నిజామాబాద్ చెందిన ఒక నాయకుడు బహిరంగంగా చెప్పడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి పదవి వివరం చెప్పారు, వచ్చిందో తీసేస్తానని చెప్పారు. కరీంనగర్లో కూడా ఒక సీనియర్ నాయకుడు ఉండేవారు. ఆయన కూడా ఇదే విధమైన కామెంట్లు చేసేవారు. రాజశేఖర రెడ్డి పని అయిపోయింది, అక్కడ వెళ్ళినా ఎవరు పట్టించుకోవట్లేదు అని. అలాంటి ఆరోపణ అనేది కాంగ్రెస్ పార్టీలో సర్వసహజం. ఇప్పుడు కూడా జరుగుతున్నది ఏంటంటే రేవంత్ రెడ్డిని తొలగిస్తారు అని చెప్పేసి నల్గొండకు చెందిన కొంతమంది నాయకులు, ఖమ్మంకు చెందిన కొంతమంది నాయకులు వీళ్ళంతా కలిసి ఒక కూటమిగా ఏర్పడి చేస్తున్న ఆరోపణ. నిన్న కాక మన వరంగల్లో కూడా ఇలాంటి దాదాపుగా ఈ టైప్ ఆఫ్ ప్రసంగాలే జరిగాయి. కొత్త నాయకత్వం వస్తుంది, ఇంకా సభలోనే వేరే నాయకుడు పేరు చెప్పి సీఎంగా అవుతున్నారని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఇలాగ ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తున్న పద్ధతి వల్ల నష్టం చేకూరుతుంది. దీన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇదే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమవుతుంది అంట. అలాగే ఒక ముఖ్యమంత్రిని తొలగిస్తా అని చెప్పడం ద్వారా ఆ వ్యక్తిని బలహీనపరుస్తారు. అతన్ని చూసి వెనకాల క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన నాయకుడు మారుతున్నాడేమో అని చెప్పి భావన వాళ్ళలో వస్తుంది. ఇలాంటి వాటికి పుల్ స్టాప్ పెట్టడానికే ప్రధానంగా ఇక్కడ పరిశీలకులను మార్చడం జరిగింది. మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత వాస్తవాలు మాత్రమే ఆవిడ నివేదికల రూపంలో ఇస్తారని చెప్పేసి నమ్మకం అటు అధిష్టానానికి ఉంది, ఇటు స్థానిక కార్యకర్తలకు ఉంది. ద్వితీయ శ్రేణి నాయకులు కూడా పూర్తి స్థాయిలో నమ్ముతున్నారు మీనాక్షి నటరాజన్. ఒక రకంగా చెప్పాలంటే మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక స్పష్టమైన మార్పు అయితే కనిపిస్తుంది. గత 2 రోజులుగా చూస్తే మనం గాంధీ భవన్లో జరుగుతున్న పరిణామాలు కూడా మనకు కొంతవరకు మార్పు కనిపిస్తుంది. ఇదే మార్పు కానీ కొనసాగిస్తే సుపరిణామమే అనుకోవచ్చు. ముఖ్యమంత్రిని మార్చడం ఉండాలి, అది అధిష్టానం నిర్ణయం, దాన్ని మనం ఏం చేయలేము, ఏ పార్టీ కార్యకర్త చేయలేడు. కానీ మార్చడానికి ఒక సరైన కారణం ఉన్నప్పుడు మార్చినప్పుడు ఎవరు ఏమనుకోరు. కానీ ఇలాగ కొమ్ములాటలు, కూటములు తయారు చేసి వర్గాలుగా విడిపోయి తప్పుడు ప్రచారాలు చేసి ఒక నాయకుడిని దింపితే రెండో నాయకుడు వచ్చినా ఆయనకి అదే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో 10 మంది సీఎంలైనా 10 మంది కూడా దింపే పరిస్థితులు ఉంటాయి. అలాంటి చెడు సాంప్రదాయాన్ని ఫుల్ స్టాప్ పెట్టడానికి మీనాక్షి నటరాజన్ ప్రయత్నిస్తున్నారు. ఇక్కడి నుంచి సుపరిణామం వస్తుందని చెప్పేసి అన్ని వర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వర్గాల్లో స్పష్టమైన
నమ్మకం కుదురుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, సౌత్‌లో ఉన్న ఈ 2 రాష్ట్రాలు చాలా కీలకం. మనం లోక్సభ ఎన్నికల్లో దాదాపు 100 సీట్లు సాధించినా, ఆ తర్వాత మళ్ళీ కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీ ఓడిపోతొచ్చింది. సో, ఇట్లాంటి టైంలో ఇప్పటికే అధికారంలో ఉన్న పార్టీలో, పార్టీ వ్యవహారాలను డీల్ చేయడంలో తడబడితే అది పార్టీకి ఇంకా నష్టంగా మారుతుంది. సో, ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు గానీ, నేతల వ్యవహార శైలిని గాని చూస్తే ఇది ఖచ్చితంగా పార్టీకి నష్టం కలిగించే దిశగానే కనిపిస్తోంది. కొంతమంది నేతలు, చాలామంది సీనియర్లు రేవంత్‌తో కలిసికట్టుగా కలిసి పనిచేస్తున్నప్పటికీ కొంతమంది మాత్రం వాళ్ళ సొంత అడుగులు వేయడము, సొంతంగా స్టేట్మెంట్లు ఇవ్వడం ఇట్లాంటివి చేస్తూ వస్తున్నారు. సో, ఇవన్నీ భుజాన ఒక సంచి ఏసుకొని ట్రైన్ ద్వారా వచ్చి తన పనితీరుని నాకు బొకేలు వద్దు, ఎలాంటి గిఫ్ట్‌లు వద్దు, నా దారి ఇది, నేను చాలా సింపుల్‌గా పనిచేస్తాను అని చెప్పిన మీనాక్షి నటరాజన్ పార్టీ నేతలని వాళ్ళ తప్పటడుగుల్ని సరిచేసి సరైన దారిలో పెట్టడానికి ఆవిడకంత సామర్థ్యం ఉందా? చేయగలరని మీరు అనుకుంటున్నారా? ఆమె రాజకీయ జీవితం చూస్తే దాదాపుగా ఆవిడ పూర్తిగా పరిణితి చెందిన నాయకురాలు. విద్యార్థి దశ నుండి ఆవిడ బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. అంతకు ముందు నుంచి కూడా ఆవిడ ఎన్ఎస్యూలో కీలకంగా వ్యవహరించారు. మధ్యప్రదేశ్లో ఆవిడ అత్యంత కీలకమైన నాయకురాలు. మధ్యప్రదేశ్లో విచిత్రమైన వ్యాఖ్య ఈమె మీద వినిపిస్తుంది. ప్రతి ఏ కార్యకర్తను అడిగినా సరే ఆవిడ 100%, 100% స్వచ్ఛమైన కార్యకర్త అనే చెప్తారే కానీ వేరే ఆరోపణలు ఉండవు. ఈ ఒక నినాదం ఉంది అక్కడ. ఆ నినాదం ఈవిడికి ప్రత్యేకంగా పెట్టారు. ఈవిడ ఆ విధంగా ఒక మధ్యప్రదేశ్లో ఒక గుర్తింపు పొందింది. ప్రధానంగా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ఈవిడ్ని ఆరాధించే వాళ్ళు అత్యధిక సంఖ్యలో ఉంటారు. అదే ఈవిడికి ప్లస్ పాయింట్. ఆవిడ కూడా దాన్ని నమ్ముకుంది. గాంధేయవాదిగా ఆవిడ గుర్తింపు పొందింది. ఎటువంటి భేషజాలకు పోదు, ఆడంబరాలకు పోదు. ఇప్పుడు కూడా చూడండి, హైదరాబాద్ వచ్చిన తర్వాత రూ. 50, రూ. 100 కట్టిన గెస్ట్ హౌస్లో, ప్రభుత్వానికి గెస్ట్ హౌస్లో ఉంటుంది. అంతేగాని గతంలో మనం ఏ పరిశ్రమలు చూసినా సరే పెద్ద పెద్ద హోటల్స్లో, దాంట్లో నోవాటెల్ హోటల్స్లో దిగి హంగామా చేసి కొంతమంది మాత్రమే కలిసి వస్తే ఒక 50 వాహనాలు, 70 వాహనాలతో వచ్చేవారు. అది ఏం లేదు. కేవలం ఆవిడ ఇంకొకటి నాయకుని రావద్దని చెప్తున్నారు. దిశశ్రేణి నాయకుల్ని ఎవరైతే స్వచ్ఛమైన కార్యకర్తలు వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మొదటి దశలోనే ఉన్నారు. ఇంకా ముందు స్టెప్స్ ఎలా ఉంటాయన్నది కొద్దిగా ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ ఈమెను చాలా సునిశ్చితంగా పరిశీలించారు. ఈవిడ వ్యవహార శైలి, ఈవిడ నాయకత్వం ఎలా ఉంటుంది, ఎవరితో మాట్లాడుతుంది, అబద్ధాలు ఎంతవరకు ఉంటాయి, పైరువీలు ఎంతవరకు ఉంటాయి అనే విషయాల మీద పూర్తి స్థాయి అవగాహన రాహుల్ గాంధీకి ఉంది. అందుకే వీడి మీద పూర్తి నమ్మకంతో పంపించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ చేస్తారు. అందువల్ల సరైన నివేదికలు వెళ్తాయి, సరైన కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. గతంలో కూడా ఎన్నికలు జరిగినప్పుడు చాలామంది చాలా పదవులు ఆశించారు కాంగ్రెస్ పార్టీలో. కేవలం ఎమ్మెల్యేలుగా కోరుకున్న వాళ్ళు ప్రతి జిల్లా నుంచి 20 నుంచి 30 మంది ప్రయత్నించారు. మొన్న రేవంత్ రెడ్డి కూడా మాట్లాడినప్పుడు కేవలం 119 మంది మాత్రమే మనం ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వగలిగాం. దాదాపుగా 800 మంది టికెట్లు ఆశించారో వాళ్ళందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ దిశగా మనం ప్రయత్నించాలన్నారు. ఆ తర్వాత ఎవరైతే కార్యకర్త కష్టపడుతున్నారో అదొక జాబితా తయారు చేసి వాళ్ళకి ఇవ్వాలని మన కార్పొరేషన్ పదవులు ఇచ్చారు. కార్పొరేషన్ పదవులు ఇచ్చిన ప్రతి నాయకుడు కూడా ఎన్నికల ముందు శ్రమించి పార్టీ అభ్యున్నతికి, పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వాళ్ళకే ఇచ్చామని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అలాంటి నాయకుల్ని ప్రోత్సహించాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మీనాక్షి నటరాజన్ కూడా అలాంటి వాటి మీద దృష్టి పెడుతున్నారు. వాళ్ళని ప్రోత్సహించడం ద్వారా ఎవరైతే ఒక దిశశ్రేణి నాయకుడు తన పైన నాయకుడిని గమనిస్తుంటాడు, అతను కరెక్ట్గా ఉంటే ఇతను కష్టపడతాడు, పార్టీ కోసం అదే అతని కింద కూడా ఒక 10 మంది 20 మంది ఉంటారు. ఇలాగ ఒక సైకిల్ టైప్లో ఇది నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక నాయకుడు కరెక్ట్గా ఉన్నారో కింద స్థాయిలో కూడా మనకు కూడా కష్టపడితే పదవులు లభిస్తాయి అన్న దీంతో ప్రయత్నిస్తారు. అప్పుడే పార్టీ పునాదులు గట్టిగా ఉంటాయి. క్షేత్రస్థాయిలో కార్యకర్తలే పునాదులు. ఆ విషయాన్ని కూడా మన మీటింగ్లో స్పష్టంగా మీనాక్షి నటరాజన్ చెప్పారు. కార్యకర్తలని మనం గమనించాలి, కార్యకర్తలు బాధపడకూడదు, కార్యకర్తలు ఉత్సాహంగా ఉండాలి. ఒక కార్యక్రమం పెడితే వాళ్ళు మన కార్యక్రమం అని చెప్పేసి రావాలి, మనం పిలిచి రావడం కాదు. ఒక కార్యకర్త ఒక మీటింగ్ పెడితే వాళ్ళే రావాలి. ఈ టైంలో మనం కార్యకర్తను మలచాలని చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి క్షేత్రస్థాయిలోకి వెళ్ళాయి. దీంతో ఆవిడ వచ్చిన తర్వాత పార్టీలో పునర్వైభవం అంటే పూర్వవైభవం, ఆవిడ రాజశేఖర రెడ్డి వారు ఉన్నప్పుడు ఎలాంటి వైభవం నడిచిందో అలాంటి వైభవం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డిని మార్చడానికే మీనాక్షి నటరాజన్ని తీసుకొచ్చారు అనే చర్చ మాత్రం గట్టిగానే వినిపిస్తుంది. ఇటు బీజేపీ నేతలు కూడా ఒకళ్ళిద్దరు దీని గురించి అన్నారు, కాంగ్రెస్ నేతలు అన్నారు. సో మీనాక్షి నటరాజన్ ఎంట్రీ రేవంత్ రెడ్డికి లాభమా నష్టమా, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ పార్టీ గురించి మనం పరిశీలిస్తే వాళ్ళే ప్రతిపక్షంగా వ్యవహరిస్తారు, వాళ్ళే పార్టీకి ఎంతవరకు నష్టం చేయాలో వాళ్ళే చేసుకుంటూ పోతుంటారు. ఇలాంటి పరిస్థితి మన కాంగ్రెస్ పార్టీలోనే కనిపిస్తుంది. ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ను తెలంగాణ రాజకీయ వ్యవహారాల పరిశీలకురాలుగా మాత్రమే పంపించారే కానీ ముఖ్యమంత్రిని మార్చడానికి పంపించలేదు.
ఇక్కడ ఆవిడ పరిస్థితులు చెబుతుంది ఎలాగున్నారు, ఎవరు ఏ విధంగా పనిచేస్తున్నారు, ముఖ్యమంత్రి ఎలా పనిచేస్తున్నారు, మంత్రులు ఎలా పనిచేస్తున్నారు, కార్యకర్తలు ఎలా పనిచేస్తున్నారు, దాని మీదే ఆవిడ దృష్టి ఉంటుంది. ఈ నివేదికను బట్టి మార్పులు చేరుకుంటాయి. ఇక్కడ వచ్చి రాగానే సీఎంని మార్చడానికి వచ్చారు, ముఖ్యమంత్రులు మార్చడానికి వచ్చారు, బీసీ నాయకులను అడగదీయడానికి వచ్చారు అన్నది ఆరోపణ అనేది కరెక్ట్ కాదు. ఇంకో విధంగా మనం ఆలోచిస్తే ఈ రోజున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉన్నాడంటే కారణం కేవలం రాహుల్ గాంధీ. మీకు లాస్ట్ టైం ఎన్నికలు అయిన తర్వాత రాహుల్ గాంధీ సమావేశమైనప్పుడు రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలా లేదా అని చర్చ జరుగుతుంటే ఈ రాహుల్ గాంధీ క్లియర్గా ఒకే మాట చెప్పారు, ఈసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. క్లియర్గా ఒక మాట చెప్పి ఆయన ఆ సభ నుంచి కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఆ సమీక్ష సమావేశంలో వెళ్ళిపోయారు. క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు ఆయన, రైట్, రేవంత్ రెడ్డిని సీఎం చేద్దాం ఈసారి. అదే మాట మీద ఆయన ఉన్నారు, ఇప్పటికి కొనసాగిస్తున్నారు. అంటే దాదాపు మనం లెక్క చూసుకుంటే రేవంత్ రెడ్డి రాహుల్ టీంకి కీలకమైన వ్యక్తిగా మనం భావించవచ్చు. సేమ్ మీనాక్షి నటరాజన్ కూడా రాహుల్ టీంలో కీలకమైన వ్యక్తి. ఇద్దరు కూడా ఒక టీం నుంచి వచ్చిన వాళ్ళే. దాంతో వచ్చిన వెంటనే పదవులు మారుస్తారు, మంత్రులు మారుస్తారు అనేది మాట వాస్తవం కాదు. అది కేవలం అపోహ మాత్రమే. ఇప్పుడు ఎవరైతే రేవంత్ రెడ్డి కానీ ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు అమలుపరిచినప్పుడు, పార్టీ కార్యక్రమాలు దాన్ని ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనకలాగే నాయకత్వం ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇదైతే వెనక్కి గుంజే నాయకత్వం ఉందో దాన్ని ఆపడానికి మీనాక్షి నటరాజన్ చాలా వరకు పనిచేస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఫ్రీగా ఒక ముఖ్యమంత్రి, ఈరోజు రేవంత్ రెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక ముఖ్యమంత్రికి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇస్తేనే అతను పనిచేయగలడు, దృష్టి పెట్టగలడు, అభివృద్ధి కార్యక్రమాల గురించి పరిశీలించగలడు, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడడానికి ఉంటుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటి, రేవంత్ రెడ్డికి ఎవరు తన విప్పున్నారు, ఎవరు గొయ్యి తవ్వుతున్నారు, వెనక్కి ఎవరు లాగుతున్నారు దాని మీద దృష్టి పెట్టడానికి టైం సరిపోతుంది. వాస్తవం కూడా అది. 4 రోజులు ఇక్కడ ఉంటే 4 రోజులు ఢిల్లీలో వెళ్ళాల్సిన పరిస్థితి. అలాంటి పరిస్థితి నుంచి అతను బయటపడి స్వేచ్ఛగా పనిచేయాలంటే ఇలాంటి పరిశీలకుల అవసరం ఎంతో ఉంటుంది. ప్రస్తుతం వచ్చింది మాత్రం ముఖ్యమంత్రిని మార్చడానికి మాత్రం కాదు. రైట్, కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిస్థితులపై ఆమె నివేదిక ఇస్తారు. దాని మీద అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటున్నది తర్వాత సంగతి. ప్రస్తుతానికైతే అలాంటి ప్రమాదం ఉండకపోవచ్చు అనుకుంటున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఖజానాలో ₹1 కూడా మిగలలేదు, అప్పుల కుప్పగా మార్చేశారు. ఒకప్పుడు ధనిక రాష్ట్రంగా పేర్కొన్న తెలంగాణ నేడు అప్పుల ఊబిలో కూరుకుని ఉంది. కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ పరిస్థితిని చక్కదిద్దాలి. ఎన్నో పథకాలు గతంలో అమలుపరిచిన అమలుపరచడంలో ఇబ్బందులు ఉన్నాయి. రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, రుణమాఫీ కానీ, ఇవన్నీ కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయి. అనేక పథకాలు సగంలో ఆగి ఉన్నాయి. అవన్నీ అమలుపరచాలి. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉంది. రేషన్ కార్డులకు సన్నబియ్యం ఇస్తున్నారు, వాటికి ఇవ్వాల్సి ఉంది. పథకాలు ఉన్నాయి, అవన్నీ కూడా అమలుపరుచుకుంటూ రావాలి. దీనికంతా డబ్బు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి. ఒక పక్క ఇవి చక్కదిద్దుకుంటూ వద్దాం అనుకున్నలోగా ఇటు పార్టీ పరంగా వెనక్కి లాగేవాళ్ళు, ఆరోపణలు చేసేవాళ్ళు ఉన్నారు. దీంతో ఒక ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ దృష్టి తమ పాలన మీద పెట్టలేని పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ వచ్చారు కాబట్టి పార్టీపరమైన సమస్యలు ఆవిడ చూసుకుంటే, ప్రభుత్వ పరంగా చేస్తున్న కార్యక్రమాలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల మీద ముఖ్యమంత్రి, మంత్రివర్గం దృష్టి పెట్టి ప్రజలకు సమర్థవంతమైన పాలన ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ విధమైన సమన్వయం లేదో, అంటే పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేనప్పుడు అధికార పార్టీకి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఈ ఇబ్బందులు ప్రజలకు దూరం అవుతారు. ప్రజలకు అధికార పార్టీకి తర్వాత ప్రభుత్వానికి మధ్య ఏమైనా సమన్వయం ఉన్నదో అనవసరం. తమకేం జరిగిందో ఆలోచిస్తారు. తమకేం జరిగిందో ఆలోచించాలంటే ప్రభుత్వం పూర్తి స్థాయి వారి మీద దృష్టి కేంద్రీకరించాలి. ప్రజెంట్ అయితే అలాంటి పరిస్థితులు వస్తున్నాయని మనం భావించవచ్చు. మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత పూర్తిగా పార్టీ వ్యవహారం మీద దృష్టి పెడితే రేవంత్ రెడ్డి మంత్రివర్గం పాలన మీద దృష్టి సారించి మరింత సమర్థవంతమైన పాలన ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.